according to Hooke's law, stress is always directly proportional to the strain within elastic limits. అంటే స్ట్రెస్ అనేది ఎప్పుడు కూడా స్ట్రెయిన్కి ఎట్లా ఉంటుంది, ప్రపోర్షనల్గా ఉంటుంది. ఎప్పటి వరకు? ఎలాస్టిక్ లిమిట్ లోపల. ఫర్ ఎగ్జాంపుల్ రబ్బర్ బ్యాండ్ తీసుకుందాం, ఒక ఆబ్జెక్ట్. స్ట్రెస్ ఈక్వల్ ఫార్ములా ఫోర్స్ బై ఏరియా. ఓకే, అప్లయింగ్ ఫోర్స్ ఇయర్ 1 Newton, 2, 3 Newton, 4, 5, 6, 7, 8, 9 Newton మ్యాక్సిమం. ఇది నౌ షేప్ ఈజ్, ఇది షేప్ మారిపోయింది కదా, అది స్ట్రెయిన్ అన్నమాట. స్ట్రెస్ అనేది ఫోర్స్ బై సమ్ ఏరియా. సో ఇప్పుడు రెండు చూడండి, ఇక్కడ ఈ లిమిట్ దాటితే ఏమవుతుందంటే ఈ వైర్ ఏమైతే రబ్బర్ బ్యాండ్ తెగిపోతుంది. ఇట్ విల్ బ్రేక్ ఇఫ్ యూ క్రాస్, అంటే ఇఫ్ ఇంక్రీజ్ మోర్ దాన్ ఎనీ 9 Newton, 9 Newton ఈజ్ ద మ్యాక్సిమం అనమాట. దట్ ఈస్ వాట్ ఎలాస్టిక్ లిమిట్ ఇయర్. ఇఫ్ యూ రిమూవ్ దిస్ వన్ అగైన్ రీగైన్ పొజిషన్. అంటే 9 Newton దాటితే ఇది బ్రేక్ అయిపోతుంది. మన లైఫ్ కూడా అంతేనండి, మన లైఫ్ కూడా అంతే. ఎలా అంటే ఒక మనిషి యొక్క విజయం అని ఎల్లప్పుడు కూడా అతడు కష్టపడే స్వభావం మరియు క్రమశిక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండింటిలో ఏది లేకుండా మనిషి విజయం సాధించలేడు. కష్టం రెండు ఉండాలి, కష్టపడే స్వభావం ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. అంటే ఈ విధంగా మనం ఈ యొక్క ఫిజిక్స్ ప్రిన్సిపల్ని లైఫ్లో అప్లై చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. ఫిజిక్స్ చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్ చెప్పండి.